హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం అందరికీ ఉపయోగపడే యూస్ఫుల్ టిప్స్ని అయితే ఈ వీడియోలో చూసేద్దాం. మనం సాధారణంగా టేప్ని వాడుతూ ఉంటాం కదండి. ఇలా టేప్ వాడేటప్పుడు వెతుక్కోవడం కూడా కష్టమవుతూ ఉంటుంది చాలాసార్లు. అంతేకాకుండా టేప్ యూస్ చేసేటప్పుడు మనకి చాలా వేస్ట్ అవుతూ కూడా ఉంటుంది. ఇలా టేప్ వేస్ట్ అవుతున్నప్పుడు మనకి చికాకుతో పాటు టైం వేస్ట్ అనేది అవుతూ ఉంటుంది కదా. సో ఇప్పుడు మనం ఈ టేప్ని ఏ విధంగా మనం వేస్ట్ అవ్వకుండా యూస్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూసేద్దాం. అలా కాకుండా టేప్ యూస్ చేయడం అయిపోయిన తర్వాత ఈ విధంగా టేప్ని మనం కొంచెం లాగి నేను చూపించినట్లుగా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా మనం టేప్ యూస్ చేసేసిన తర్వాత నేను చూపించినట్లుగా ఫోల్డ్ చేసి పెట్టుకున్నట్లయితే కనుక మనకి టేప్ అనేది వేస్ట్ అవ్వదు. అలాగే మనం తర్వాత యూస్ చేసుకోవాలనుకున్నప్పుడు కూడా ఈ విధంగా సింపుల్గా యూస్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇలా ఫోల్డ్ చేసి ఉన్న దాన్ని కూడా మనం యూస్ చేసేసుకోవచ్చు ఫర్దర్గా. ఇది మళ్ళీ ఎలా ఫోల్డ్ చేసుకోవాలో ఇంకొకసారి చూపిస్తాను చూడండి. జస్ట్ ఈ విధంగా నేను చూపించినట్లు ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. మనకి టేప్ అనేది అస్సలు వేస్ట్ కాదు. ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మనం ఇంకొక టిప్లోనికి వెళ్ళిపోదాం. చాలామంది అల్మారాల్లో, కిచెన్స్లో, కబోర్డ్స్లో తినే వాటిని పెడుతూ ఉంటారు కదా. ఇలా లడ్డూలు కానీ ఏదైనా కావచ్చు పెడుతూ ఉంటారు. చాలా వరకు ఏంటి అంటే చీమలు వచ్చేస్తూ ఉంటాయి. అంతేకాకుండా కొంతమందికి కాక్రోచెస్ కూడా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. చూడాలంటేనే చిరాగ్గా ఉంటుంది. ఇలా చీమలు పట్టేసినప్పుడు ఆ ఫుడ్ మనం తినాలన్నా మనకి చాలా చిరాగ్గా ఉంటుంది. సో మనకి లక్ష్మణ్ రేఖ అని దొరుకుతూ ఉంటుంది బయట. దాన్ని తీసి తెచ్చుకోవాలి. మెయిన్ ఏంటంటే ఇది బొద్దింకల కోసం అంటారు కానీ చీమలకు కూడా చాలా బాగా పనిచేస్తుంది. మీరు ఎక్కడైతే కబోర్డ్స్ వాడతారో ఆ కబోర్డ్స్లో ఈ విధంగా ఒక గీతలాగా గీసుకున్నట్లయితే కబోర్డ్ చుట్టూతా మనకి ఎప్పటికీ కూడా చీమలు అనేవి రావండి. అలాగే బొద్దింకలు కూడా రావు. అవి వచ్చిన తర్వాత ఏదో చేద్దాం అనే దానికన్నా ఎప్పుడు కూడా కబోర్డ్స్ నీట్గా అరేంజ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక గీత కానీ గీసుకొని పెట్టుకున్నట్లయితే కనుక మనకి చీమలే కాదండి బొద్దింకలు కూడా దరిచేరవు. ఈ టిప్ని నేనైతే చాలా కాలం నుంచే పాటిస్తున్నాను. నాకైతే చాలా బాగా ఉపయోగపడింది. ఇప్పుడు మనం నెక్స్ట్ టిప్లోనికి వెళ్ళిపోదాం. మనం జనరల్గా చేపలు కానీ లేదు అంటే ఇలా రొయ్యలు కానీ తెచ్చుకుంటూ ఉంటాం కదా ఇంటికి. వాటిని సింక్లోనే క్లీన్ చేస్తూ ఉంటాము. చాలామంది ఆరు బయట కూడా క్లీన్ చేస్తూ ఉంటారు. నేనైతే సింక్లోనే క్లీన్ చేస్తూ ఉంటాను. ఇలా క్లీన్ చేసినప్పుడు ఎప్పుడు కూడా నీసు వాసన అనేది సింక్ వస్తూ ఉంటుంది కదా మనం ఏం చేసినా కానీ. అలా సింక్ అనేది క్లీన్ చేసిన తర్వాత నీసు వాసన రాకుండా ఉండాలి అంటే ఇది మాకు అమ్మమ్మల కాలం నాటి టిప్ అండి. నేనైతే దీన్నే ఫాలో అవుతాను. మనం ఇంట్లో కారాన్ని యూస్ చేస్తాం కదా వంట కోసమని కర్రీస్లోనికి. ఆ కారం కొంచెం తీసుకోవాలి. ఈ కారాన్ని సింక్ చుట్టూతా కొంచెం స్ప్రింకిల్ చేసుకోవాలన్నమాట. నేను చూపిస్తున్న విధంగా చల్లుకోవాలి. ఇప్పుడు మనం కిచెన్లో వాడే ఒక స్క్రబ్బర్ ఉంటుంది కదా దాంతో ఈ సింక్ మొత్తాన్ని లైట్గా అప్లై చేసుకోవాలి. ఈ విధంగా అప్లై చేసుకున్నట్లయితే కనుక మనకి నీసు వాసన అనేది చాలా బాగా పోతుందండి. మనం ఏవేవో యూస్ చేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఈ విధంగా కారంతో చేసి చూడండి. మీకు చాలా తేడా కనిపిస్తుంది. జస్ట్ మనం ఇలా కారం మొత్తాన్ని సింక్ చుట్టూ అప్లై చేసేసుకొని వెంటనే క్లీన్ చేసేసుకున్నట్లయితే ఆ స్మెల్ అనేది రాదు. అలాగే చేతులు కూడా వాసన వస్తూ ఉంటాయి కదా. చేతిలో కూడా కొంచెం కారాన్ని యాడ్ చేసుకొని ఈ విధంగా లైట్గా అప్లై చేసుకొని కడిగేసుకున్నట్లయితే మనకి ఎటువంటి స్మెల్ రాదు. చాలామంది కారం పెడితే చేతులు మండిపోతాయి కదా అనుకుంటారు. అలా ఏం ప్రాబ్లం లేదు. మరీ మాది సెన్సిటివ్ స్కిన్ అని ఏమైనా ఫీల్ అయితే కనుక కొంచెం వ్యాజ్లిన్ కానీ బాడీ లోషన్ లాంటిది అప్లై చేసుకోండి. మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఈ టిప్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మనం మరో టిప్ చూసేద్దాం. సాధారణంగా మనం మసాలాలు గ్రైండ్ చేసేటప్పుడు అంటే మిక్సీ పట్టుకునేటప్పుడు అవి సరిగా మిక్సీ కాక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. అలాగే ఎక్కువ టైం తీసేసుకుంటూ ఉంటుంది. దీనికి కారణం ఈ బ్లేడ్ ఏదైతే ఉంటుందో దాని షార్ప్నెస్ పోవడం కూడా. అలా బ్లేడ్ షార్ప్నెస్ పోయినప్పుడు ఏం చేస్తారు అంటే కనుక ఉప్పుని తీసుకోండి. అంటే ఉప్పు అంటే సాల్ట్. మీరు ఒక 2 స్పూన్స్ వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు బాగా మిక్సీ పట్టినట్లయితే కనుక మనకి బ్లేడ్స్ అనేవి బాగా షార్ప్ అయిపోతాయండి. మీరు కావాలి అంటే సాల్ట్ వేసుకోవచ్చు. లేదు అంటే కళ్ళుప్పు ఉంటుంది కదా ఆ కళ్ళుప్పుని కూడా వేసుకున్నట్లయితే కనుక చాలా షార్ప్గా తయారవుతాయి బ్లేడ్స్. ఈ టిప్ అయితే నేను ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాను. మీకు కూడా నచ్చినట్లయితే ఫాలో అవ్వండి.
ఇప్పుడు మనం నెక్స్ట్ టిప్లోనికి వెళ్ళిపోదాం. మనం వర్షాకాలం వచ్చిందంటే చాలు ఎక్కువగా దోమలని అలాగే ఈగలని వీటితో ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటాం కదా. అలాగే మనం ఫ్రూట్స్ పెట్టుకునే దగ్గర కూడా చిన్న చిన్న దోమలు లాంటివి వచ్చేస్తున్నాయి కదా, నుసి పురుగులు. అలాంటివి పోవాలి అంటే ఇలా ఒక వెడల్పాటి పాత్ర తీసుకోండి. అందులో ఈ విధంగా క్యాండిల్ని వెలిగించుకొని పెట్టుకొని అందులో సగం వరకు వాటర్ని పోసుకోవాలి. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత లైట్స్ ఏమీ లేకుండా మనం అన్నీ ఆఫ్ చేసే ఇలా మనం కిచెన్లో అయితే కిచెన్లో, లేదు అంటే హాల్లో ఎక్కడైతే దోమలు ఈగలు లేదా ఈ చిన్న చిన్న నుసి పురుగులు అనేవి కనిపిస్తున్నాయో అక్కడ పెట్టినట్లయితే ఆ చుట్టూ ఉన్నవన్నీ కూడా ఇలా లైట్ కనిపిస్తుంది కాబట్టి దీని దగ్గరికి వచ్చేసి అందులో పడిపోతాయి అన్నమాట. మనకి ఒకసారి వాటర్లో పడిపోతే దోమలు కానీ పురుగులు కానీ పైకి లేవలేవు కదా. ఈ విధంగా మనం వీటిని నివారించుకోవచ్చు. ఈ టిప్ కూడా మన అందరికీ చాలా బాగా ఉపయోగపడుతున్నాం. నిమ్మకాయలు అలాగే లవంగాలతో చేసుకుంటామండి. ఇప్పుడు లెమన్ని ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న లెమన్కి నేను చూపిస్తున్న విధంగా లవంగి మొగ్గల్ని గుచ్చుకోవాలి. ఇలా లవంగి మొగ్గల్ని గుచ్చుకొని మనం కానీ కిచెన్లో కానీ లేదు అంటే ఫ్రిడ్జ్లో కానీ ఇలా ఏ చోట పడితే ఆ చోట మనం స్మెల్ వచ్చే ప్లేసెస్లో కావచ్చు, లేదు అంటే దోమలు ఈగలు ఎక్కువగా వాలుతున్న ప్లేస్లో కావచ్చు, మనం కానీ దీన్ని ప్లేస్ చేసుకున్నట్లయితే కనుక ఈగలు దోమలు వాలే ప్లేస్లో మనకి అవి రాకుండా ఉంటాయి, కీటకాలు లాంటివి. అలాగే బొద్దింకల నుంచి కూడా నివారించుకోవచ్చు. అదే మనం ఫ్రిడ్జ్లో కానీ ప్లేస్ చేసుకున్నట్లయితే ఫ్రిడ్జ్లో ఉన్న స్మెల్ ఏదైనా బ్యాడ్ స్మెల్ ఉంటే కనుక పోతుంది. ఈ విధంగా ఈ టిప్ని ఫాలో అయినట్లయితే చాలా చేంజ్ అనేది కనిపిస్తుంది. ఒకసారి మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్ ఈ టిప్స్లో ఏ టిప్ మీకు నచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.